ఛాన్స్ వస్తుంది. సరే నువ్వు అమ్మాయితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి కార్ రెడీ చేస్తానా. ఏదో చెయ్యి. బస్తీ బాబు. అరే ఝాన్సీ, ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాను. ఊరికా? చెప్పలేదే. చెప్పకుండా వెళ్ళిపోతానా? నేనే నీతో చెప్పాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసా. ఝాన్సీ చూడమ్మా. ఏమైంది? కమాన్ ఇలా చూడు. నా మాట విను, నువ్వేమీ దిగులు పడకు. నేను మా ఊరెళ్ళి మా నాన్నతో చెప్పి మీ నాన్నతో మాట్లాడమని మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఓకే? కమాన్ మై డియర్ డార్లింగ్, కమాన్ నవ్వు నవ్వు. ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే? ఇదిగో నా ఫోటో ఇస్తాను, నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఓకే? ఏది నవ్వు కనిపించింది? దట్స్ రైట్. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాక్స్ తీసుకుని వెనకాలే వస్తాను. ఓకే, క్యారీ. ఎవరో పరాయి వాళ్ళ కాకుండా సొంత మనిషి ఒకడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటండి, సొంత వాళ్ళు కాకూడదా ఏమిటి? వాళ్ళ అమ్మగారికి ఇతను ఒక్కడే కొడుకు, అంత ఆస్తికి ఇతను ఒక్కడే వారసుడు. మీ ఇంటికి అల్లుడిగా రావాలని ఆశపడుతున్నాడు, సిగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమేనా? నేను మా నాన్నగారితో వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా వీడు తొందరపడ్డాడు. బాబుకి అలాంటి ఉద్దేశం ఉంటే నేను చాలా అదృష్టవంతులు. నేను విజయవాడ వెళ్ళి త్వరలోనే మా నాన్నగారితో తిరిగి వస్తాను. సరే, మంచిది. ఏ దొంగ! నేను ఊరికెళ్తున్నాను. ఏమిటో సడన్ గా ఊరు వెళ్తున్నా? ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను. వెళ్ళొస్తానే. టాటా, బాయ్ బాయ్. బాయ్. ఏమిట్రా దిక్కులు చూస్తున్నారు? పట్టుకోండి వాడిని. మాట్లాడుకో. ఉండమ్మా. ఎవరు నువ్వు? ఇప్పుడు నన్ను చూడండి. దుంప తెగ రాణి. అయ్యో రాణి! నాన్న, నన్ను భయపెట్టేశావు కదా నిన్ను. ఏమిటమ్మా, కాసేపట్లో అందరినీ ఎదుర్కొట్టేశావమ్మా. ఏ రాణి, నా ముగ్గురు తెరిపేశావు కదా, నా గుండె తడతలో కొట్టుకుంటుంది చూడు. నిన్ను 1, 2, 3, 4, 5, 6, 7. అమ్మా తల్లి, నువ్వు గ్రామం, నేను పట్నం. నీ దెబ్బలు నేను తట్టుకోలేను. మాటలు చూడు, మాటలు. నీకు చేతలు ఎక్కువైపోయాయి, మాటలు ఎక్కువైపోయాయి. మీటింగ్ బయటే జరగాల, లోపలికి పదండి. కోతి రాణి, పరీక్షలన్నీ ఎలా రాసావమ్మా? బాగా రాశాను. దానికేం తెలుసు? పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం. నిన్ను సరే సరే వెళ్ళి కాఫీ తీసురా. ఏయ్, ఏమిటా అధికారం? మర్యాదగా అడిగితేనే కాఫీ తెస్తాను, లేదా అస్క బుస్క్. అమ్మా తల్లి, కొంచెం కాఫీ తీసుకొస్తారా? అలా అడుగు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత కాఫీ. సిసలయ్య పల్లెటూరు బయట. నువ్వే బస్తీ భూతం. ఏయ్ ఏమిటే? ఏం లేదు, కాళ్ళు వచ్చింది. నువ్వు నీ పాడుకోలా, నోర్మోస్ పడుకో. ఎక్కడదే ఫోటో? కోటి ముద్దులు నీకా? అది వీడా? నన్నెందుకు కొట్టావు? ఏమిటమ్మా, ఏమిటి గొడవ?
నేనే దీన్ని కొట్టాను. కొట్టావా? ఏ ఎందుకని? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది దీని చేతిలోకి ఎలా వచ్చింది? ఓ ఇదా? ఈ అబ్బాయే ఇచ్చుంటాడు. అబ్బాయా? పోకిరి రాస్కే! వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాన్న, వీడు కాలేజ్ లో నాతో చదువుతున్నాడు. పక్కా రాస్కే, భయంకర రౌడీ, ఊళ్ళో ఏ అమ్మాయిని వదిలిపెట్టని పోకిరి. కాదమ్మా, నువ్వెవరో అనుకుని తప్పు చెప్తున్నావు. ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్. వాడే వాడే ఆ చంద్రశేఖర్ ఒక ఎర్ర తేలైతే వాడి కొడుకు ఒక నల్ల తాచు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా. మన ఝాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. నిజం చెప్తున్నాను, అదంతా నాటకమై ఉంటుంది. కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తొందరలో తిరిగి వచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. ఓ, నువ్వంతవరకు వచ్చావా? వాడు చెప్పినంత మీరు నమ్మేశారా? అవునమ్మా, అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, వాడు రాడు, పెళ్లి చేసుకోడు. నేను చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రాడు. అయితే మరిప్పుడు దారేంటి? ఉంది, రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం. ఇదేనమ్మా ఆ నీచుడి బంగ్లా. గేటు దగ్గరే మీకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుంది. ఏంటమ్మా నువ్వు? రండి, రా. ఆ? ఆగవయ్యా, అర్థం పద్ధం లేకుండా లోనికి వచ్చేస్తున్నారా? ఎవరు నువ్వు? నేను పొన్నూరు గ్రామం నుంచి వచ్చాను. వస్తే సరాసరి దూరిపోవడమా? ఎవరిని చూడాలి? చంద్రశేఖరాన్ని చూడాలి. ఏంటి అయ్యగారి పేరు చెప్తున్నావా? కోపడకయ్యా, చంద్రశేఖర్ అయ్య గారిని చూడాలని వచ్చానయ్యా. ఆహా, అటు పక్కన నుంచో, ఆ. నేను లోనికి వెళ్ళి చెప్తాను. కట్ట కట్టుకుని వచ్చేసారు, చేతులు చిల్లర పెట్టడానికి కూడా శక్తి లేదు. గేట్ లో ఉన్నవాడే ఇంత దబాయిస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారో చూద్దాం. అమ్మా నువ్వు ఉండమ్మా. అయ్యా రండి అయ్యా, బయట నిలబెట్టినందుకు నన్ను క్షమించండి అయ్యా. అయ్యగారు నన్ను కొట్టడానికి వచ్చారయ్యా. అయ్యా రండి అయ్యా. సరే రండి అయ్యా. నువ్వు పో. ఇప్పుడే ఉంటావు, చూసావా? లోపల చూద్దాం. చూద్దాం. రండి అయ్యా, రండి. అరే రే 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 రే, రండి రండి రండి. మీరు కుటుంబంతో నా ఇంటికి రావటానికి నేను పుణ్యం చేసుకోవాలి. మీరెవరో తెలియక ఈ వాచ్మెన్ ఆపేశాడు. తప్పుగా అనుకోకండి. రండి, లోపలికి రండి. రండి. ఏమిటండి మీరు? ఒక టెలిగ్రామ్ ఇస్తే నేను కారు పంపించేవాడిగా. ఏమా, నాన్నగారికి ఎన్నో పనులుంటాయి. నువ్వు చదువుకున్న పిల్లవి, నీకనే తెలియదా? కూర్చోండి కూర్చోండి. రండి. నమస్కారమ్మా, రండి కూర్చోండి. ఏ రాజా, ఎవరొచ్చారో చూడు. వచ్చి చూడరా. కూర్చోమ్మా కూర్చో. ఏంటి నుంచున్నావేంటి? అరే రే 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 రే. నాన్న, ఏమిటి? మర్యాద ఇచ్చి పరువు తీస్తారు చూడు. ఊరికి మాట్లాడతాడు. రండి రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఇవాళ నేనే నాన్నగారిని తీసుకుని మీ ఊరు రావాలనుకున్నాను. అవును, అంతలో మీరే వచ్చారు. పర్వాలేదు. రాణి, కాలేజ్ లైఫ్ లో సరదాగా మొరటతనంగా ప్రవర్తించుండొచ్చు, కానీ నేను పాత రాజశేఖర్ని కాదు. ఇప్పుడు మారిపోయాను. పాత సంగతులన్నీ మర్చిపోయి నన్ను క్షమించి. ఎందుకు పాతవి జ్ఞాపకం చేస్తారు మిస్టర్ జానకిరామ్? ఇప్పుడు మీరొచ్చింది మీ అమ్మాయి పెళ్లి విషయమేగా? అవునండి. ఎందుకు డొంక తిరుగుడు? అబ్బాయి అన్ని విషయాలు నాతో చెప్పాడు. మీ అమ్మాయి వాడికి చాలా బాగా నచ్చింది. సరేనండి. నాకున్నది ఒకే ఒక కొడుకు. నా ఆస్తి అంతస్తు సర్వం వాడే. అందుకే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు. చాలా సంతోషం అండి. మరి మిగతా విషయాలన్నీ మాట్లాడదామా? ఏమీ మాట్లాడకూడదు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. అతి తొందరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. మరి ఏంటి భయంగా చూస్తున్నావు? సంబంధం మాట్లాడడానికి వెళ్ళారే, వాళ్ళు సరే అన్నారా, లేక వాళ్ళ అంతస్తుకి తగని సంబంధం అని బయటికి పొమ్మన్నారానా? నువ్వు అదృష్టవంతురాలి. ఆ ఇంటికి నిన్ను మహారాణిలా స్వీకరించారు. నిజంగానా? నేను అనుకున్నదంతా తారుమారైంది. ఊరినే నాశనం చేసే ఆ మనిషిని ఉత్తముడిగా మార్చావే. ఎలా మార్చావు? ఏమైనా మందు పెట్టావా, లేక? సిగ్గొస్తుంది. సిగ్గా? ఓసి పల్లెటూరు దానా? ముందు భర్తని గుప్పెట్లు పెట్టుకోవాలి. బురకెక్కిందా? చిపా. ఏయ్